హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా పాప బర్త్డే వ్లాగ్. ఇది థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్. అంటే ఇంట్లోనే చిన్న డెకరేషన్ చేసి చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది తను బర్త్డే రోజు మార్నింగ్ వేసుకున్న డ్రెస్సు. ఈ డ్రెస్ వేసుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డామో, ఎంతమంది కన్విన్స్ చేస్తే తను వేసుకుందో. అంటే తను ఏ ఫ్రాక్ వేసుకోవడానికైనా కానీ తనకు గుచ్చుతుంది, నాకు నచ్చదు అని అసలు వేసుకోదు. తను బలవంతంగా వేసాక లాస్ట్కు నిద్రపోయింది. ఎంత కష్టపడ్డా కానీ అంటే ఏమన్నా పిక్స్ తీద్దామన్నా దిగకుండా అయిపోయింది. ఇదే ఇంకా పాప బర్త్డేకి సెలెక్ట్ చేసిన కేకు. అంటే దానిపైన బటర్ఫ్లైస్ ఉండాలని తనకు నచ్చుతుందని అలానే సెలెక్ట్ చేసి అలానే తీసుకొని వచ్చాను. ఈ కేక్ సెలెక్షన్ కూడా లాస్ట్ మినిట్లో జరిగింది. ఈ డెకరేషన్ కూడా ఇంట్లోనే చేశాము. ఈ డెకరేషన్ బెలూన్స్ పైన కూడా బటర్ఫ్లైస్ ఉండాలని అవి మాత్రమే పెట్టాను. ఇది అంటే ఇంట్లోనే అందరం చేసుకున్నాము. అంటే అన్నీ చేయడానికి కూడా టైం సరిపోలేదు. అంటే మాకు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏది చేద్దామన్నా సెట్ కాలేదు. నేను అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగింది ఒకటి. నేను అనుకున్న ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎప్పుడైనా ఏదైనా ఇలానే జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చెప్పే వీడియోస్ తీయడానికి కూడా ఎవరు లేకుండా అయిపోయారు. నేను చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలే. వీడియోస్కైనా ఫొటోస్కైనా నేను అనుకున్న దానికి భిన్నంగానే జరిగింది ఏది జరిగినా కానీ. సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ ఫొటోస్ లేవు. అంటే మా పాప చేసిన అల్లరికి ఉన్న ఫొటోస్ కూడా కరెక్ట్ లేవు. ఎందుకంటే తను బర్త్డే అంటే కేక్ కటింగ్ అప్పుడు తను సపోర్ట్ చేయలేదు. ప్రతిదానికి ఏడవడం, ప్రతిదానికి అలగడం ఇదే చేసింది. అంటే ఫొటోస్ తీయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే సెలబ్రేషన్స్ మనం అనుకున్న దానికి భిన్నంగా జరిగిందంటే ఇదే. తను సపోర్ట్ చేస్తే ఆ పిక్స్ అనేవి బాగా లేకుండా కానీ ఏదో అడ్జస్ట్ అవుతాం, కానీ తను సపోర్ట్ చేయలేదు. ప్లస్ అక్కడ కరెక్ట్ ఎవరు ఫొటోస్ తీయలేరు, వీడియోస్ తీయలేరు. ఏదో అనుకోకుండా కొన్ని వీడియోస్ కొన్ని పిక్స్ వల్ల ఇది పెట్టుకోండి అవుతుంది. చాలా అంటే నేనైతే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. తనకు అంటే ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చి తనకు నచ్చింది పెట్టి లాస్ట్ మినిట్లో ఇట్లా జరిగేసరికి అసలు నాకేం మంచిగా అనిపించలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకున్నాము. వాళ్ళకు అంటే వాళ్ళని అన్నిటికీ బాగానే చూసుకున్నాం. కానీ బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం బాగా జరిగినాయి. కానీ పాప సపోర్ట్ చేయకపోవడం వల్ల ప్లస్ అక్కడ ఫొటోస్ వీడియోస్ లేకపోవడం వల్ల చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను నేనైతే. అట్ లాస్ట్ కొన్ని వీడియోస్ కొంతమంది ఎవరో ఒకరు ఫొటోస్ వీడియోస్ తీస్తే వాళ్ళ దగ్గర నుంచి ఫార్వర్డ్ చేసుకొని అది మాత్రమే పెట్టుకోవడం జరిగింది. అంటే దానికి కూడా చాలా రోజులు పట్టింది. అందుకే ఈ వ్లాగ్ అనేది కూడా చాలా లేట్ అవుతుంది. నేను ఎందుకు ఇంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నానంటే నాకు తన ప్రతి ఒక్క మెమొరీ అనేది ఎప్పటికీ ఉండిపోవాలి. ఫొటోస్ రూపంలో అయినా వీడియోస్ రూపంలో అయినా ఉండాలని నేను అంటే తిన్నదని కాదు, ఇంట్లో ఎవరిది ఏం జరిగినా కానీ ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటా. అలాంటిది పాపది లేకపోయేసరికి నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా అందరిని తిట్టుకోవడం తప్ప చేసేది ఏం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేరు. ప్లస్ నేను కూడా అంటే మొబైల్ ఇచ్చాను వీడియోస్ ఫొటోస్ తీయమని, కానీ ఎవ్వరు కూడా తీయలేరు. అందుకే నాకు చాలా అంటే చాలా కోపం ఉంది. ఈ డెకరేషన్ కూడా ఇంట్లోనే మంచిగా అంటే మనకు తక్కువ బడ్జెట్లో చేసుకున్నాము. మంచిగానే అంటే నీట్గా వచ్చింది డెకరేషన్ కూడా. కొన్ని పిక్స్ ఇంకా ఏదో అట్లా ఉన్న వాటికి అడ్జస్ట్ అయ్యాను, అట్లనే సెట్ చేసుకున్నాము. బర్త్డే ప్లానింగ్ కూడా లాస్ట్ 1 డేలోనే జరిగింది. అంటే ఇంత పెద్ద చేస్తాం అనుకోలే. నార్మల్గా మేము ఏదైనా ఫుడ్ డొనేట్ చేయడం లేకుంటే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అలా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం. కానీ అంటే మాకు టైం సెట్ అవ్వక, తిరగడానికి టైం లేక ఇంకా ఇలానే ఇంట్లోనే చిన్నగా చేసుకునేసరికి అంటే కొన్ని దొరకక, కొన్ని అడ్జస్ట్మెంట్ అవ్వక మళ్ళీ అంటే మేము తిరగడానికి కూడా టైం లేదు. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ఫ్రూట్స్ అయినా ఫుడ్ అయినా డొనేట్ చేసి పాప పేరు పైన అక్కడనే కేక్ కట్ చేయించి అలా సెలబ్రేషన్ చేద్దామని ప్లాన్ ఉండే, కానీ తిరగడానికి టైం లేకుండే. ప్లస్ వర్షం పడుతుందని భయంకి అసలు ఎటు వెళ్ళలే. ఎందుకంటే లాస్ట్ సెకండ్ బర్త్డేకైనా ఫస్ట్ బర్త్డేకైనా ఫుల్ వర్షం. అసలు బర్త్డే జరుగుతుందో లేదో అన్నట్టు జరిగింది ఆ టైంలో. ఫుల్ వర్షం చేయబట్టి అసలు మేము ఇంకేం ప్లాన్స్ వేసుకోలే. మా లక్ ఏంటంటే ఈ థర్డ్ బర్త్డే రోజు అసలు వర్షం అనేది పడలేదు. కొంచెమే మొత్తానికి వర్షం పడలేదు. ఒకవేళ ఇలా జరుగుతుంది అనుకుంటే వర్షం పడదు అనుకుంటే కనుక మేము ఇంకా మా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా వేరే పెట్టుకొని బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా మంచిగా చేసుకునే వాళ్ళం. ఇంకా అనుకోకుండా అన్నీ జరిగినాయి కాబట్టి ఇలా ఉండిపోయింది. ఇంకా నేనేమనుకున్నానంటే పాపను స్కూల్లో జాయిన్ చేశాక ఇది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఈ బర్త్డేను స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ మధ్యలో సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇది ఈమె బర్త్డే సండే అయింది. సండే అయింది కాబట్టి సాటర్డే అయినా మండే అయినా అలానే నేను అనుకున్న ప్లాన్ ప్రకారం చేద్దాం అనుకున్నాను. కానీ స్కూల్లో హాలిడేస్ ఉంది. ప్లస్ మళ్ళీ ఇంకా
ఇంకా ఏదేదో చిన్న చిన్న స్కూల్లో ఫంక్షన్స్ జరిగినాయి కాబట్టి పోస్ట్పోన్ అయింది. కానీ నెక్స్ట్ బర్త్డే వరకైనా కొంచెం అనుకున్నవి చేయాలని కోరుకుంటున్నాను. బర్త్డే రోజు కేక్ కటింగ్ అప్పుడైతే చాలా అల్లరి చేసింది. అంత నిద్ర వచ్చినట్టు పడుకోవడానికి ట్రై చేసినట్టు చేసింది. కేక్ కటింగ్ అంతా అయిపోయి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయాక మాతో పాటు కూర్చొని 12-1 దాకా టైంపాస్ చేసుకుంటూ అవన్నీ వెతికింది, అందులో ఏమున్నాయని చూసుకుంటూ ఉంది. అప్పటిదాకా కూడా నిద్రపోలేదు. ఇలా ఉంటుందండి చిన్నపిల్లలది. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రం అంత అల్లరి చేసి అంత ఏడుస్తూ ఉంటారు. తర్వాత మాత్రమే మంచిగా ఉంటుంది. మా పాపనైతే ఎప్పుడు ఇంతే అంటే ఏదైనా బర్త్డేస్కి ఏదైనా స్పెషల్గా ఏదైనా ఫెస్టివల్ ఉన్నా, ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్న, ఏదైనా ఫొటోస్ అయినా డ్రెస్ అయినా వేద్దామంటే చాలా మంకు చేస్తుంది. అలానే తన బర్త్డే రోజు చేసుకుంది. అసలు ఆ బర్త్డే చేసినట్టు కూడా నాకు అనిపించలేదు. ఇక ఇవన్నీ పాప బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్. అందులో అవన్నీ పాపకు నచ్చిన గిఫ్ట్సే ఉన్నాయి. ఎందుకంటే అందులో ఒకటి డాక్టర్ సెట్ చాక్లెట్స్ ఇలా కొన్ని ఉన్నాయి. అవి పాపకు నచ్చినవి కాబట్టి అవే తీసుకొని వచ్చారు తెచ్చిన వాళ్ళు కూడా. ఇదండి పాప బర్త్డే సెలబ్రేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.